మనకి ఆత్మగౌరవం అంటే నువ్వు ఎవరివి, నేను భారతీయుడిని అన్నప్పుడు నువ్వు ఆ భారతీయుడిని అని చెప్పుకోవడంలో నువ్వు గర్వించాలి. ఎందుకు భారతీయులు గొప్పవారు, ఏం సాధించారు అని చెప్తే ఏం చెప్తారు? మేము 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాము, ఎందుకంటే మాకు మంచి రాజులు అప్పుడు లేరు, మా దేశం 500 చిన్న రాజ్యాలుగా విడిపోయి బలహీనంగా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేస్తామని వచ్చి మా రాజ్యాన్నంతా మా దేశాన్నంతా పరిపాలించారు, మేము బలహీనులం అని చెప్తారా? అలా చెప్పనేకూడదు. ఆ 200 సంవత్సరాల క్రితము 500 సంవత్సరాల నాటి జరిగినటువంటి వేరే ఇన్వేషన్స్ కానివ్వండి, వేరే దురాక్రమణలు కానివ్వండి, దానికి ముందు ఉన్నది చాలా చాలా గొప్ప గొప్ప చరిత్ర. ఆ చరిత్ర దురదృష్టవశాత్తు ఎంత కేటాయించాలో దానికి టెక్స్ట్ బుక్స్లో అంత కేటాయించలేదు. ఎందుకంటే మన చరిత్ర రికార్డ్ చేయబడలేదు. దురదృష్టవశాత్తు మన వాళ్ళు ఎవరు మన చరిత్రని రికార్డ్ చేయవలసిన విధంగా రికార్డ్ చేయలేదు. కాబట్టి మన పిల్లలకి మన పూర్వ వైభవాన్ని గురించి తెలియవలసినంతగా తెలవలేదు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం బాధ్యత తీసుకొని వాళ్ళకి మన దేశ పూర్వ సంస్కృతి గురించి, మన వైభవాన్ని గురించి, మన పూర్వీకులకు ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి, మనకున్నటువంటి విజ్ఞానాన్ని గురించి, మన విశ్వవిద్యాలయాల గురించి, నలంద, తక్షశిల ఈ గొప్ప విశ్వవిద్యాలయాలకి ప్రపంచం నుంచి నలుమూలల నుంచి వచ్చేవారు విద్యార్థులు నేర్చుకోవడానికి. బ్రిటిష్ వారు చలిని తట్టుకోలేక ఎన్నో గ్రంథాలయాలలో మన నలంద, తక్షశిలలో ఉన్నటువంటి ఎన్నో గ్రంథాలను కాల్చేసి చలిమంట కాల్చుకున్నారు. అంటే ఎంత జ్ఞానం ఉండింది దేశంలో. ఇవన్నీ కూడా ఆక్రమణ కారణంగా మనకి దూరం అయ్యాయి. ఇప్పుడు ఎన్నో అన్నమాచార్య సంకీర్తనలు అంటే 10,000 దొరికినాయండి, ఎన్నో రాశారంటారు. అట్లాగే ఎన్నో తాళపత్ర గ్రంథాలు ఎన్నో ధ్వంసమైపోయినాయి. మనకి మిగిలినవి కొన్ని, కానీ వాటిని మనం భద్రపరచుకోవాలి. ఇవన్నీ కూడా హెరిటేజ్ అంటాం కదా. ఈ హెరిటేజ్ని మనం ఎంత కాపాడుకోవాలి, మన పిల్లలకు అందించాలి. వాడు గర్వంగా ఆత్మగౌరవంతో మేము భారతీయులం, మేము ఒక గొప్ప సంస్కృతికి సంబంధించినటువంటి సంతతి అనే విధంగా మరి ఏ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సరే భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వించే విధంగా మనం భారతదేశం గురించి వాళ్ళకి చెప్పాలి.